అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మనుషులకి మాత్రమే హ్యాపీ ఇండిపెండెన్స్ డే, డాగ్స్కి కాదు, యానిమల్స్కి కాదు, ఓన్లీ మనుషులకే హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఒకప్పుడు మనకి స్వతంత్రం రాకముందు చాలా బాధలు పడేవాళ్ళం బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో. మనకి ఫ్రీడమ్ అనేది మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతో కష్టపడి మనకి ఇచ్చారు, మనకు నచ్చిన లైఫ్ బతుకుతున్నాం. ఓకే, ఇప్పుడు ఈ ఇయర్ ఢిల్లీ అంతా పీపుల్ అంతా, ఢిల్లీలో పీపుల్ అంతా అదే చేస్తున్నారు డాగ్స్కి ఫ్రీడమ్ కోసం. ఢిల్లీ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ పూర్తిగా రాంగ్. ఒకళ్ళు తప్పు చేశారని అందరినీ శిక్షించకూడదు. ఒక వెహికల్ తప్పు చేసిందని అన్ని వెహికల్ బ్యాన్ చేశారా? ఒక మందు వల్ల అన్ని మందులు బ్యాన్ చేశారా? ఒక సిగరెట్ వల్ల అన్ని సిగరెట్లు బ్యాన్ చేశారా? చేయలేదు కదా. అలాంటప్పుడు ఒక కుక్క తప్పు చేసిన అన్ని కుక్కలను ఎలా బ్యాన్ చేసేద్దాం అనుకుంటున్నారు? చేసేసాక ఏం చేస్తారు తెలుసా? కొన్ని డేస్ వరకు సీసీ కెమెరాలు ఇవి అవి ఫుడ్ పెడుతున్నాం, ఇది పెడుతున్నాం అని జనాలు అందరూ పడినంత వరకు, జనాలు కొన్ని రోజుల తర్వాత సైలెంట్ అవ్వాక ఒక్కొక్కరిని చంపేద్దామని డిసైడ్ అయిపోయారు. చంపేస్తారా? లేదంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి కదా, అదర్ కంట్రీస్లో తినేస్తారు కదా కుక్క పిల్లల్ని, అలా కూడా చేసేస్తారు డబ్బులు వస్తున్నాయంటే. సైడ్ ఉంటారు కదా మనుషులు, కుక్కల్ని ఎలా పడతారు తెలుసా? ఒక్కసారి ఎప్పుడైనా చూడండి, ఎదురుగా కుక్క పిల్లని పట్టే విధానం చూస్తేనే గుండె తరుక్కుమంటది, అంత దారుణం పట్టేస్తారు. ఏమి అని ఎప్పుడైనా క్వశ్చన్ చేస్తే వ్యాక్సినేషన్ చెయ్యాలి, లేదంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయాలి, ఇది చేయాలి, అది చేయాలని రీజన్స్ చెప్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఢిల్లీలో జరిగిందని ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదో ఊర్లో సమ్మో అలానే పట్టేస్తున్నారంట. ఎక్కడ ఏం పట్టినా సరే డాగ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చేయండి, సుప్రీంకోర్టు నుంచి నోటీస్ చూపించండి, ఇక్కడ పట్టమన్నారని చెప్పండి. అయినా దీన్ని మనం ఆపకపోతే మాత్రం నెక్స్ట్ ప్రతి స్టేట్లో, మన ఇండియాలో ప్రతి స్టేట్ ఇదే డెసిషన్ తీసుకుంటుంది. 80% పీపుల్కి కుక్క పిల్లలు అంటే అసలు నచ్చవు. చెప్తున్నా కదా, లిటరల్లీ కుక్క పిల్లలు అంటే నచ్చవు. చిన్నవాళ్ళని కాదు, పెద్దవాళ్ళు కూడా కుక్క పిల్లలు కొడతారు. అవి తిరగబడలేవు కదా మన మీద, తిరిగి మనల్ని తిట్టలేవు కదా, వాళ్ళకి నోరు లేవు కదా, అవి ఏం చేస్తే పడుంటాయని. ఇండియాలో బోల్డ్ ఉన్నాయి చిక్కుముడ్లు పడిపోయిన కేసులు అని. రోజుకొక రేప్ కేసు, రోజుకొక మర్డర్ కేసు, రోజుకొక బండి గుద్ది చచ్చిపోవడం, ఆల్కహాల్ వల్ల చచ్చిపోవడం, దీనివల్ల దానివల్ల ఏమీ లేదు. వెంటనే ఒక ర్యాబిస్ వల్ల అయ్యింది. అది బాధాకరమైన విషాదమే, కానీ అంత ఫాస్ట్గా ఈ డెసిషన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. అందుకే ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నారు. నేను కూడా నా సాయం వరకు చేయాలనుకుంటున్నాను. ఇంతే. జై హింద్.